తెరాస ప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్ మండిపడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షోకాస్ నోటీసులు ఇస్తామన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అవకాశవాదులే బయటకు వెళ్తున్నారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం రాహుల్, ప్రియాంక వస్తారని వెల్లడించారు. ఎమ్మెల్యేల వలసలపై కాంగ్రెస్ నేతలు విమర్శల వాడి పెంచారు. గాంధీభవన్లో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇస్తామని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీని వీడటం పచ్చి అవకాశవాదమని మండిపడ్డారు. వీరి వల్ల ఒరిగిందేమీ లేదని, నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలలో అధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అవకాశవాదంగా అనేక సంవత్సరాలుగా మంత్రుల్లో ఉన్నవాళ్లు, పదవుల్లో ఉన్నవాళ్లు, అన్ని విధాలుగా అనుభవించిన వాళ్ళు, అన్ని విధాలుగా లాభపడ్డ వాళ్ళు ఈ రోజు ఇక్కడ గెలవలేదని, మరి వాళ్ళకి వాళ్ళు ఓడిపోయిందనో లేకపోతే పార్టీ ఓడిపోయిందనో కుంటి సాకులు చూపెట్టి పోతున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదు. ఇటువంటి అవకాశవాదులు పోవడం యావత్ సమాజము, మరి తెలంగాణ కార్యకర్తలు కూడా అందరూ చీకొడుతున్న విషయం కూడా మీరు గమనించాలి. తెరాస పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని జానారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కు ఓటు వేసినా అది మోదీకి వేసినట్లేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే, ఓటర్ మహాశయులు ప్రభుత్వాన్నే లేకుండా చేసే అధికారం వాళ్ళకి లేదా? ప్రజలారా మీరు ఆలోచించండి. అంచేత మాటలు మాట్లాడేటువంటి యొక్క ప్రభుత్వాలకు ఆ పక్షం లేకుండా చేస్తే నీ పక్షం లేకుండా కూడా చేస్తారనేటువంటిది అప్పుడప్పుడు రుజువు చేస్తే ఈ ఫిరాయింపులకు ఎండ్ అవుతుంది, అధికార హాముకు తెరపడుతుంది. ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ పరిస్థితులకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీని నెగ్గించి ప్రజాస్వామ్య పరిరక్షణ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచార పర్యటనలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.